రే ప్లాన్ అంతా ఓకే కదా? వాడు రానంటున్నాడు రా. ఏరా? లేదురా నేను రాలేనులే, మీరు వెళ్ళరండి. 2 రోజులరా ట్రిప్, వెళ్ళొచ్చేద్దాం రారా. పర్వాలేదులేరా, మీరు వెళ్ళరండి. ప్రసాద్ గాడి బర్త్డే రా, ఖర్చంతా ఆడే చూసుకుంటున్నాడు. ఏంట్రా? సరే అయితే నేను బ్యాగ్ తీసుకొని వస్తా. రే ముగ్గురం కలిసి ప్లాన్ చేసుకుని వెళ్దాం అనుకున్నాం కదా, మరి ఇప్పుడు ఇలా అంటున్నావు? వాడి దగ్గర డబ్బులు లేవురా, అందుకే రానంటున్నాడు. వాడు లేకుండా మనం వెళ్తే సంతోషంగా ఉండలేము. మన దగ్గర ఉన్న దాంట్లో సర్దుకుందాం, వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. ఇదేంటి, ప్రసాద్ పుట్టినరోజు 3 నెలల క్రితం అయిపోయిందిగా. రే వెళ్దామా? వెళ్దాం, కానీ నాకు తెలిసిన ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంది, చేస్తావా? మరి నేను డిగ్రీ చేశాను, చేయొచ్చా? ఈ జాబ్ని ఎవరైనా చేయొచ్చురా. 10th, ఇంటర్, డిగ్రీ, కాలేజ్ స్టూడెంట్స్, ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, ఇంట్లో ఖాళీగా ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా చేయొచ్చు. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? స్క్రీన్ పైన వాళ్ళ నంబర్ ఇచ్చాను, వాళ్ళకి కాల్ చేసి మరిన్ని వివరాలని కనుక్కోండి.